హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకే వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ఎనీవే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి 10 మందికి అయితే ఉపయోగపడేలా మన వీడియోని అయితే షేర్ చేయండి. ఎనీవే టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పటివరకు మనకి ఎలాంటి అప్డేట్ లేని విషయాన్ని అయితే అప్డేట్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం అయితే చెప్పొచ్చు. ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు అయితే మొన్నే మీడియాతో మాట్లాడుతూ మరియు వాళ్ళ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ కూడా మనకి చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే రైతు బంధు కావచ్చు, ఇక్కడ రుణమాఫీ విషయంలో కావచ్చు, ఇక్కడ మనకు పంటలు మునిగిపోవడం కానీ చాలామంది ఇప్పటికే రైతులు చాలా ఆందోళన ఉన్నారు కాబట్టి చాలామందికి అయితే భరోసా ఇవ్వడం జరుగుతుంది. రైతు భరోసా కింద అయితే ఈ ఏడాదికి సంబంధించిన వేసవికాలం, వానాకాలం మరియు వేసవికాలం అన్నీ సంబంధించి ఒకటేసారి 15,000 చొప్పున అది అందరికీ అందుబాటులోకి అయితే తీసుకొచ్చి అందరినీ ఒకటేసారి, అలానే బతుకమ్మ చీరలు కూడా, అలానే ఎవరైతే పంట నష్ట పరిహారం కింద రైతులు నష్టపోయారో ఆ రైతులకు కూడా పంట నష్ట పరిహారం కూడా చెల్లించబోవడం జరుగుతుంది ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికే మన హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడ చూసినా చెరువులు అయితే ఏవైతే కబ్జా చేసిన ప్రభుత్వాలు ఉన్నాయో, వెనుకటి పర్మిషన్లు ఉన్నాయో ఆఫీసర్లు, వాళ్ళకు కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది. అలానే ఇక్కడ వైద్యులు కావచ్చు, వైద్యులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఎలాంటి ఇతర తదుపరి మేధావులు కావచ్చు, వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరిని వదిలిపెట్టకుండా మనకైతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయితే 100% సపోర్ట్గా నిలుస్తుందని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడడం జరుగుతుంది. కానీ ఇది ఎంతవరకు సాధ్యము, ఎంతవరకు అసాధ్యము అనేది మనం చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్. కానీ ఈ మాత్రం ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, మనకు 100% రుణమాఫీ అయితే ఇప్పటికే 2 లక్షల లోపు అయితే జరిగిపోయింది. కానీ మిగతా 2 లక్షల మినహాయింపు కాకుండా 2 లక్షల పైన రైతులకైతే రుణమాఫీ అయితే ఇప్పటికీ జరగలేదు. కాబట్టి వాళ్ళైతే కొద్దిగా ఆందోళన ఉన్నారు. కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చాలామంది అయితే ఇప్పటికే రోడ్ల మీద ఎక్కడం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యను ఉధృతంగా చేయకుండా ఎంబటే ఈ రైతు బంధును కావచ్చు, రైతు భరోసా రూపంలో అయితే మనకు జమ చేయడం జరుగుతుంది. కానీ ఇలా ఎంబటే ఎలాంటి మన ఇన్ఫర్మేషన్ మీకైతే వర్త్ అనిపిస్తే మనకు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నాండి థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై